అక్కడ రైట్ తీసుకో. అట్నే మేడం. సడన్ గా మిస్ అయ్యారు. ఎటు వెళ్ళారు వీళ్ళు? వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చారంటే అసలు వాళ్ళు ఎటువైపు వెళ్ళారు? ఆరోహి, నీకు చివరికి మిగిలేది ఇదే. నన్ను నా భర్తని వేరు చేయాలని నువ్వు ఎందుకు చూస్తున్నావో తెలుసుకుంటాను. అందరి ముందు నీ నిజ స్వరూపం బయట పెట్టి నీ అంతు తేలుస్తాను. నిజం చెప్పాది. నిత్య ఎక్కడికి వెళ్ళింది? నీకేమన్నా చెప్పిందా? లేదు, నాకేం చెప్పలేదు. నాకు కూడా కనిపించలేదు. నీకు చెప్పకుండా నాకు చెప్పకుండా అసలు నిత్య ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇప్పుడు వదిన వచ్చి అడిగితే ఏమని సమాధానం చెప్పాలి? నిత్య ఎక్కడికి వెళ్ళిందో తెలియదని చెప్తే వదిన కంగారు పడిపోతుంది. ఇప్పుడు తను ఎక్కడ వెళ్ళి వెతకాలి? అది నేను బయటకు వెళ్ళి అక్క ఎక్కడుందో వెతికి తీసుకొస్తాను. ఈలోపు అమ్మొచ్చి నిత్య ఎక్కడని అడిగితే నాతో పాటు బయటికి వెళ్ళిందని చెప్పు. అంతేగాని తనకు కనిపించట్లేదని మాత్రం చెప్పకు, సరేనా? సరే గురు, కానీ అమ్మ గట్టిగా కోపడితే నేను నిజం చెప్పేస్తానేమో. ఏమైంది గురు? ఎందుకేదో టెన్షన్గా కనిపిస్తున్నావు? ఏమైంది? ఆ చెమట్లేంటి? టెన్షనా? అబే టెన్షన్ లేదు వదినా. ఈ చెమటలు అంటే ఇందాక కదా బయట నుంచి వచ్చాను, అందుకే చెమటలు పడుతున్నాయి అనుకుంటా. మమతే కురిసే మనసే తడిసే వేళ నా మనసుని గాయం చేసి వెళ్ళిపోయావు. కానీ ఇప్పుడు మళ్ళీ నువ్వు నాకెందుకు దగ్గర అవ్వాలనుకుంటున్నావు? పాత తీపి జ్ఞాపకాలు మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నావు? నీతో బంధం మాయని గాయమో మర్చిపోలేని జ్ఞాపకమో తెలియటం లేదు నిత్య. నందు, నందు, ఎక్కడున్నావు? అమ్మా వస్తున్నాను. నేనే వస్తున్నా, నాకు
పాలు తీసుకున్నందు. థ్యాంక్ యూ అమ్మా. ఏమైంది నందు అలా ఉన్నావు? ఏముందమ్మా, నేను మామూలుగానే ఉన్నాను. లేదురా, ఏదో నీ మొహంలో బాధ కనిపిస్తోంది. అరే అలాంటిదేం లేదమ్మా, నేను నార్మల్గానే ఉన్నాను. నిజమేనా? నిజమే అమ్మా, నిజమే. నేను నీ కన్న తల్లిని నందు. నీ మనసు నేను అర్థం చేసుకోలేనా? కన్న బిడ్డ బాధలో ఉంటే ముందుగా తెలిసేది కన్న పేగుకేరా. ఏ వ్యసనానికైనా ఒక హద్దంటూ ఉండాలిరా. అది ప్రేమించడానికైనా బాధపడడానికైనా. నీ మనసుకి హాని చేసిన వాళ్ళని మర్చిపోవడానికి చేసే ప్రయత్నంలో మా అందరికీ నువ్వు దూరం అయిపోతున్నావని తెలుసుకోరా. నీ బాధని మర్చిపోవడానికి నువ్వు తాగుతూ మత్తులో ఉంటున్నావు. కానీ నిన్నలా చూసి మేమెంత బాధపడుతున్నామో అది నువ్వెప్పుడైనా ఆలోచించావా? నువ్వింతకు ముందు నా నందులా ఉండడానికి ప్రయత్నించు. అమ్మా వద్దమ్మా, వాటిని అక్కడే ఉండనివ్వు. అవి లేకపోతే నాకు నిద్ర పట్టదు. నువ్వు చెప్పినట్టు ఎక్కువ తాగను. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. అమ్మా. నందు, కొంచెం పక్కకి జరుగు. అమ్మా ఏమైందమ్మా? జరగమని చెప్తున్నానా? ఇకపై నిర్ణయాలు తీసుకోవడం కాదమ్మా, వాళ్ళ గురించి కనీసం ఆలోచించాలన్నా నాకు సమయం పడుతుంది. ఎప్పటికీ మానని గాయాలు చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు నా గుండె బండరాయిలా మారిపోయిందని నాకు ఈరోజే అర్థమైందమ్మా. అందుకే ఒకప్పుడు నేను ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు కనిపించినా, వాళ్ళు బాధపడుతున్నారని తెలిసినా, ఎంత బాధగా నా వైపు చూసినా కూడా నేను తీసుకునే నిర్ణయం నేను తీసుకుంటానమ్మా. అనవసరంగా నువ్వు లేనిపోని భయాలు పెట్టుకొని బాధపడకమ్మా. నేను ఖచ్చితంగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటానమ్మా.
కోటి, నీ పని అయిపోయింది కదా. రేపు పొద్దునొచ్చే పేపర్తో మీ అమ్మ కష్టాలన్నీ సాల్వ్. థ్యాంక్ యూ. ఉదయం చీకటినే దాటే సమయం పరుగెత్తుకు వచ్చే హృదయం నానా ఎన్నాళ్ళుగా ఈ పయనం పసిగట్టనలేదే వేగం ఏ ఊహకి అందని త్యాగం నానా కనిపించని దైవానికి నువ్వే నాన్న రూపం. రేపు ఉదయం నీకోసం నా స్కూల్ దగ్గర ఉన్న వినాయకుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. 8 గంటలకు నువ్వు వస్తావా? రేపు కూడా నువ్వు రాకపోతే నేనంటే నీకు ప్రేమ లేదని అనుకుంటాను. నువ్వే చెప్పావు కదా నీకు నాకు మధ్య ఒక స్పెషల్ బాండ్ ఉందని. అలాంటి నాతో నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు? కనీసం నా వైపు ఎందుకు చూడట్లేదు? స్పైడర్ మ్యాన్, నువ్వు అలా వెళ్ళిపోతే నాకెంత బాధగా ఉందో తెలుసా? స్పైడర్ మ్యాన్, నాతో ఎందుకు మాట్లాడలేదు? ధైర్యం నింపి మా లోకం కావా. తెలిసొస్తుందిలా నీ లోటు మాకు కాలం గడుస్తుండగా పలికిస్తుందిలా నిత్య, ఆది, హలో మేడం, లత ఎక్కడుందో తెలిసింది మేడం. అవునా? ఎక్కడా? ఓకే, మేము వస్తాం. లత ఎక్కడుందో తెలిసింది మేఘనా. ఎక్కడ? అడ్రస్ షేర్ చేస్తాను. సరే, నేను వెంటనే వెళ్ళి లతని కలుస్తాను. రేపు ఉదయం నీకోసం నా స్కూల్ దగ్గర ఉన్న వినాయకుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. 8 గంటలకు నువ్వు వస్తావా? నిత్య ఖచ్చితంగా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను తనని కలవాలా వద్దా? కలిస్తే తను అడిగే ప్రశ్నలకి నేనేమని సమాధానం చెప్పాలి? తనకు చెప్పినా జరిగినవి అర్థమవుతాయా? అమ్మ తల్లి, నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. నా మాట వినకుండా
ప్రేమించాను అని మేఘనని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు బాధపడుతున్నాడు. మమ్మల్ని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు బాధ పెడుతూనే ఉన్నాడు. ఇప్పటి వరకు వాడు పడ్డ కష్టాలు బాధలు చాలు. వాడు ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉన్నట్టే. కాబట్టి ఇక నుంచైనా వాడి జీవితంలో మంచి రోజులు వచ్చేలా చూడమ్మా. నందు, ఎక్కడికి రా? ఎంత పొద్దున్నే బయలుదేరావు? చిన్న పనుందమ్మా, ఒకరిని కలవాలి. కలిసి వెంటనే వచ్చేస్తానమ్మా. ఎవరు వాళ్ళు? నీకు తెలీదులేమ్మా, నేను అర్జెంటుగా వెళ్ళాలి. అది కాదురా, వెళ్ళొస్తాను. నిన్నటి నుంచి వీడేదోలా ఉన్నాడు. ఖచ్చితంగా నా దగ్గర ఏదో దాస్తున్నాడు. వీడు మళ్ళీ ఏ పొరపాటు చెయ్యడు కదా. స్పైడర్ మ్యాన్, నువ్వు వస్తే నేను నీతో చాలా మాట్లాడాలి. అసలు నీకేమైంది స్పైడర్ మ్యాన్? మా అందరితో ఇంతకు ముందులో ఎందుకు ఉండడం లేదు? అమ్మ ఏ తప్పు చెయ్యొద్దు స్పైడర్ మ్యాన్, ఆ విషయం నీకు తెలుసు కదా. నాకు తెలుసు, నిత్య చాలా మొండి పిల్ల. నా కోసం అక్కడే ఎంతసేపైనా ఎదురు చూస్తూ ఉంటుంది. తనంత బాధపడి ఉంటే ఇంతలా చేస్తుంది. మేఘన ఎందుకు ఇలా తయారైంది? తనే కరెక్ట్గా ఉండుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. ఎలా ఉండేదానివి, ఎలా అయిపోయావు? అసలు నీ చేతిలో నుంచి నీ కంపెనీ అంత పెద్ద సామ్రాజ్యం ఎలా చేజారింది? ఆరోహి చేతికి ఎలా వెళ్ళింది? ఆరోహి పేరు ఎంత అందమైనదో మనిషి అంత అందమైనది. మనిషి ఎంత అందమైనదో ఆమె మనసు అంత వికృతమైనది. ఆమె బుద్ధి అంత క్రూరమైనది. ఐటీ రైట్స్తో అసలు సమస్య స్టార్ట్ అయింది. నాకిప్పటికీ అర్థం కాని విషయం, ప్రపంచంలో ఇన్ని కంపెనీలున్నా నా కంపెనీ మీదే తనకు ఎందుకు కన్ను పడిందనేది. ఇంకా అర్థం కాని విషయం అది. నాకు అర్థమైంది లత. ఏంటది? ఆరోహి నా కంపెనీనే ఎందుకు కబ్జా చేసింది? తన ఎజెండా ఏంటి? నేను తనకి చేసిన ద్రోహం ఏంటి? నేనెందుకు తనకు టార్గెట్ అయ్యాను? తన టార్గెట్ నువ్వు కాదు లత. వాట్? నేను కాకపోతే మరి నా కంపెనీని ఎందుకు లాక్కుంది? నీ కంపెనీలోనే కదా నేను నందు పనిచేస్తున్నా. అంటే అదంతే. నీకిప్పుడు చెప్పినా అర్థం కాదు. నాకే ఇంకా పూర్తిగా అర్థం కాని విషయాలున్నాయి. పూర్తి క్లారిటీ నాకు వచ్చాక నీకు చెప్తాను. అయితే ఒక మాట చెప్తాను, వింటావా? చెప్పు మేఘనా. ఇందాకన్నావే పరిష్కారం కాని సమస్యలు వెంటాడుతున్న అప్పులు అని. నేను ఒక పరిష్కారం చెప్తాను, విన్నావనుకో. అప్పులు తీర్చడమే కాదు, లైఫ్ సెట్ అయిపోతుంది. నువ్వు హ్యాపీగా ఉంటావు. మళ్ళీ నీ పాత జీవితం, మళ్ళీ నా పాత లతని చూసుకుందాం. ఏమంటావ్? వినడానికి బాగుంది, కానీ ఎలా? ఆరోహి చేతుల్లో నుంచి నీ కంపెనీని నువ్వు లాక్కోవాలి. అమ్మో, ఆరోహితో గొడవలా? నా వల్ల అవుతుందా? నేనున్నాను కదా నీకు తోడుగా. నువ్వు నేను చెప్పినట్టు చేస్తుండు చాలు. లెక్క పెట్టి 10 రోజుల్లో నీ కంపెనీ నీ చేతికి రాకపోతే అప్పుడు చూడు. అంతేనంటావా? ఇంకే భయాలు పెట్టుకోకు. ఒక తారక మంత్రం చెప్పనా? భయపడితే నిలబడిన చోట నీడ కూడా మన శత్రువైపోతుంది. అదే నువ్వు ధైర్యంగా అడుగేస్తే ప్రతి అడుగు నీ శత్రువుకి నిలువ నీడ లేకుండా చేస్తుంది. నేను చెప్పినట్టు నువ్వు నీ ఆఫీస్కి రా. మిగతా కథ నేను నడిపిస్తాను. సరే మేఘనా, అలాగే చేస్తా. థ్యాంక్ యూ. నీకు
ఇంకో మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఒకటి చెప్పనా? టాప్ 10లో మేఘన పేరు ఉంది. నువ్వు గమనించావా? ఇప్పుడు మనమేం చేయలేం నందు, బాధపడుతూ కూర్చోవడం తప్ప. ఒకప్పుడు నువ్వు రాసే ఆర్టికల్స్ కోసం జనాలు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. అండ్ నువ్వుంటే ఆ మీడియా గ్రోత్, నెట్వర్క్ టర్నోవర్, ఛానల్ వ్యూవర్షిప్ పెరుగుతుందని మార్కెట్ గట్టిగా నమ్మేది. ఇప్పుడు నీ గురించి కానీ, నీ ఆర్టికల్స్ గురించి కానీ గూగుల్లో సెర్చ్ చేసేవాళ్ళు చాలా తగ్గిపోయారు. ఎందుకు? ఎందుకంటే నువ్వు సరిగ్గా కాన్సంట్రేట్ చెయ్యట్లేదు కాబట్టి. నువ్వు కాన్సంట్రేషన్ చేస్తే ఎవరూ నీ ముందు నిలబడలేరు. అది గుర్తుపెట్టుకో. నీ గ్రాఫ్ డౌన్ అవ్వడానికి మెయిన్ కారణం ఎవరో తెలుసా? నీ భార్య మేఘన. పబ్లిక్లో నీ పేరు డ్యామేజ్ చేసి తనకు పేరు తెచ్చుకోవటంలో తను సక్సెస్ అయ్యింది. అఫ్కోర్స్ నువ్వు గట్టిగా ట్రై చేస్తే తను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుందనుకో. కానీ ఇప్పుడైతే మార్కెట్లో అందరూ నీ గురించే మాట్లాడుకుంటూ ఉండుంటారు. అది పాజిటివ్గా కాదు, నెగటివ్గా. ఇప్పుడు నీ కెరియర్, నీ డ్రీమ్ ఏమైపోయినట్టు? తన వల్ల అంతా పాడైపోయాయి కదా. బాధపడుకున్నందు. ఈ రోజుల్లో అయిన వాళ్లే మనకు వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. తన కోసం నువ్వు ఎంత చేశావు? తన భర్త మీద పడ్డ అపనిందలు పోగొట్టావు. తనకి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చావు. అలాంటి నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకోవాల్సింది. కానీ తను నువ్వు వెంటబడి ప్రేమించావు కదా, అందుకే చులకనైపోయావు. ఒకప్పుడు నీ మాటంటే మీడియాలో, సొసైటీలో ఒక వేదవాక్కులా ఉండేది. నీ వల్లే కదా తన కూతురు యాడ్ని రూల్స్కి వ్యతిరేకంగా పేపర్లో వేసుకున్నారు. తనకంటూ సొసైటీలో గుర్తింపిచ్చిన నీకు అదే సొసైటీలో గౌరవం లేకుండా చేసింది ఆ మేఘన. ఇకనైనా నువ్వు కళ్ళు తెరు నందు. నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించడం మొదలుపెట్టు. నీకు మోరల్ సపోర్ట్గా నేనుంటాను. ఎలా అయినా పోయిన నీ ఇమేజ్ని నేను తిరిగి తీసుకొస్తాను. పోయిన నీ రెస్పెక్ట్ని, పేరుని అన్నిటినీ తిరిగి నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తాను. ఒక్క మాటలో చెప్పాలంటే నీ కెరియర్ని రీబిల్డ్ చేస్తాను. నిజంగా నా రోహి? నువ్వెవరు? నాకు కావలసిన వాడివి. నేను ఒక్కసారి నా అనుకుంటే వాళ్ల కోసం ఏమైనా చేస్తాను. నువ్వు నన్ను అలాగే నమ్మాలి. ఆ విషయంలో నన్ను సందేహపడక రోహి. నేను నిన్నెప్పుడు నమ్ముతాను. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు? నా కెరీర్లో నేను పీక్ స్టేజ్కి వెళ్ళాలంటే నేనేం చేయాలి? ఇప్పటికే చాలా సేపు అయింది వినాయక. స్పైడర్ మ్యాన్ అసలు ఈరోజు వస్తాడా? అసలు స్పైడర్ మ్యాన్ ఆ బెలూన్స్ని చూసుంటాడా? చూసుంటే ఈ పాటికి ఖచ్చితంగా వచ్చేవాడు. నేనంటే స్పైడర్ మ్యాన్కి చాలా ఇష్టం. ఈరోజు కూడా స్కూల్కి లేటుగా వెళ్తే మా మేడం వాళ్ళు నా మీద సీరియస్ అయి అమ్మని పిలుస్తారు. ఇంకొక 5 నిమిషాలు చూస్తాను. స్పైడర్ మ్యాన్ వస్తే మాట్లాడి వెళ్తాను. లేకపోతేనా? మూషిక
నాకు అర్థమైంది వినాయక. మా స్పైడర్ మ్యాన్ ఆ బెలూన్స్ని చూసుండడు. చూసుంటే ఖచ్చితంగా ఈ పాటికి వచ్చేవాడు. సరే, నేను వెళ్తున్నాను. నిజం చెప్పు నిత్య, నేను ఆడికి పోయినావో? సులోచన, ఏంటి అందులో రంగురంగుల కాగితాలు? ఇవి పనికిరాని చిత్తు పేపర్లతయ్యా. నందు రూమ్లో ఉంటే పారేస్తున్నాను. నందు రూమ్లో ఈ కలర్ పేపర్స్ ఎందుకుంటాయి? అసలు వాటితో వాడికేం పని? ఏమో అత్తయ్యా, ఇవి ఆఫీస్లో అయి ఉంటాయి, మనకెందుకులేండి. సరే, ఒకసారి నేను చూస్తాను. ఏంటి సులోచన ఇది? ఇందులో నాన్న నాతో మాట్లాడవా అని రాసుంది. ఇవన్నీ చూస్తుంటే నిత్య రాసినట్టే ఉంది. వీటిని నువ్వు చూడలేదా? లేక చూసినా కూడా ఇలా కవర్ చేస్తున్నావా? ఇదంతా ఆ మేఘన ప్లాన్ అయి ఉంటుంది. అది ఎలాగైనా మళ్ళీ ఇంటికి రావాలని కూతుర్ని అడ్డం పెట్టుకొని ఇలా నాటకాలు ఆడుతున్నట్టుంది. అది మామూలు ఖిలాడి కాదు. నా మాట విను, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లోకి రానివ్వకు. అసలు నిత్యతో కూడా మాట్లాడకండి. ఆ నిత్య ఏదో ఒకటి చేస్తుంది, మన నందు కరిగిపోతాడు. నేను చెప్తున్నాను కదా, ఇది గుర్తుపెట్టుకుంటే మంచిది. అమ్మో అమ్మో అమ్మో, ఎంత తెలివిదానికి! కూతురుతో నాన్న నాతో మాట్లాడవా అనగానే వీడు కరిగిపోతాడని భలే ప్లాన్ వేసింది. చూడు సులోచన, ఇక లాభం లేదు. ఆ మేఘనతో మన నందుకి చట్ట ప్రకారం తెగతెంపులు జరిగిపోవలసిందే. అదే విడాకులు తీసుకోవాల్సిందే. రాణి, వాడితో నేనే మాట్లాడతాను. వాడైనా ఎన్ని రోజులని ఆ టెన్షన్స్ భరిస్తూ ఉంటాడు? ఆ విడాకులు ఏదో వచ్చేస్తే వాడు ప్రశాంతంగా వాడి జీవితం ఏదో వాడు బ్రతికేస్తాడు. తీసుకెళ్ళి బయటపడే. నువ్వు కూల్చేసిన నా జీవితాన్ని ఆరోహి నిలబెట్టడానికి ప్రయత్నిస్తుంది. అందుకే ఇక నుంచి నేను నా కెరీర్ని రీబిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాను. కథలు కథలుగా కలలు కలలు మిగిలే తుదలు లేని ఆ కథల గతులు అడవే. ఆ చూపులకు అర్థమేంటి? గర్వమా లేదంటే పొగరా? నీ విషయంలో నాకు గర్వం పొగరు ఎందుకుంటాయి నందు? ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు టాప్ 10 స్టార్ రిపోర్టర్స్లో ఒకదానివి కదా. దానివల్ల ఆటోమేటిక్గా గర్వం పొగరు అన్నీ వచ్చేస్తాయి.
నువ్వెప్పటి నుంచో జర్నలిజంలో ఉన్నావు, కానీ నేను నిన్న కాక మొన్న జర్నలిజంలోకి వచ్చాను. అయినా సరే నిన్ను కాదనుకొని నేను స్టార్ రిపోర్టర్ని అయ్యాను చూసావా అంటూ యాటిట్యూడ్తో కళ్ళు కూడా నెత్తికెక్కుతాయి. ఏంటి నవ్వుతున్నావు? నేనంటే అంత వెటకారంగా ఉందా నీకు? లేదు నందు, జాలిగా ఉంది. ఎంతో తెలివైన నువ్వు ఇంత అమాయకంగా మాట్లాడుతుంటే నవ్వుకోకుండా ఎలా ఉండగలని చెప్పు. అమాయకత్వం ఏంటి? కాకపోతే మరేంటి నందు, ఎంతసేపు స్టార్ రిపోర్టర్స్ లిస్ట్లో నా పేరుంది అంటున్నావే తప్ప నీ పేరు ఎందుకు లేదు అని నువ్వు కనీసం ఒక్కసారైనా ఆలోచించావా? జర్నలిజంలో నాకంటే సబ్ జూనియర్ అయిన మేఘన పేరు స్టార్ రిపోర్టర్స్ లిస్ట్లో ఉన్నప్పుడు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో ఎన్నో సంచలనాలు చేసినా నా పేరు టాప్ 10లో లేకపోవడం ఏంటి అనే డౌట్ నీకెప్పుడు రాలేదా? అంటే ఏంటి నువ్వనేది? నీ పేరు టాప్ 10 లిస్ట్లో లేకపోవడానికి కారణం నీ పక్కన ఉండేవాళ్ళు అని. ఓ మై గాడ్, నేను కుట్ర చేసి లిస్ట్లో నందు పేరు తీసేసిన విషయం దీనికేమైనా తెలిసిపోయిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? స్టార్ రిపోర్టర్స్ లిస్ట్లో నా పేరు లేకపోవడానికి కారణం నా పక్కన ఉండేవాళ్ళ? అవును నందు, 200% నీ పక్కన ఉండేవాళ్లే. అంటే ఎవరి గురించి నువ్వు మాట్లాడుతుంది? స్టార్ రిపోర్టర్స్ లిస్ట్లో నా పేరు ఖచ్చితంగా ఎందుకుండి తీరాలో కారణాలు నేను చెప్తాను. నీ పేరు లేకపోవడానికి ఎవరు కారణమై ఉంటారో అది నువ్వే తెలుసుకో. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో బోలెడని న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, చాలా మంది క్రైమ్ రిపోర్టర్స్ ఉన్నారు. కానీ వాళ్ళందరిలో నువ్వు వన్ ఆఫ్ ద బెస్ట్ క్రైమ్ రిపోర్టర్వి. టాప్ 1-2 పొజిషన్లో నువ్వు ఖచ్చితంగా ఉంటావు. ఈ మాట నేను చెప్పడం కాదు, ప్రతి ఛానల్ చెప్తుంది, ఒప్పుకొని తీరుతుంది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో నువ్వెంత అగ్రెసివ్గా ఉంటావో, ఎంత పెద్ద క్రైమ్నైనా సరే ఎంత సింపుల్గా ఛేదిస్తావని చెప్పడానికి చాలా సంఘటనలున్నాయి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ ఫ్లైఓవర్ కూలిపోయిన సంఘటన. ఆ స్కామ్లో ఇరుక్కొని ప్రాణాలు పోగొట్టుకున్న మనిషిని లంచగొండి మోసగాడు అని ఈ లోకమంతా నిందించింది, నమ్మింది. కానీ నువ్వు అక్కడికి వెళ్ళాకే అతను నిర్దోషని, ఎలాంటి తప్పు చేయలేదు అని నమ్మావు. నీ నమ్మకం నిజమని సాక్ష్యాధారాలతో సహా ఈ ప్రపంచానికి నిరూపించావు. అలాంటి నువ్వెక్కడా? నిన్ను ఇల్లీగల్ యాక్టివిటీ కేసులో ఇరికించాలని ఎవరో కుట్ర చేసి నిన్ను నన్ను వేరువేరుగా రిపోర్టింగ్కి పంపించి, నేను న్యూస్ కవరేజ్కి వెళ్ళిన ప్లేస్కి నిన్ను షిఫ్ట్ చేసి, ఆ విషయం మన ఇద్దరికి ఒకరికొకరికి తెలియకుండా చేసి, నా న్యూస్ కవరేజ్లో నువ్వు ఇరుక్కుపోయేలా చేసి, ఎవరో కుట్రకి పావుగా మారిన నేనెక్కడా? వాళ్ళతో కలిసి ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతుకు. ఆ సమాధానాలతో నీ పక్కనే ఉంటూ నీ మీద కుట్ర చేసిన వాళ్ళు కూడా నీకు దొరికిపోతారు.
జర్నలిజంలో నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని అడుగులు వేసిన నాకు టాప్ 10లో ప్లేస్ రావడం ఏంటి? ఎన్నో క్రైమ్స్ని ఛేదించిన నీ పేరు లిస్ట్లో లేకపోవడం ఏంటి? మొదట్లో మా అత్తకి నాకు అస్సలు పడేది కాదమ్మగారు, తెలుసా? కానీ ఇప్పుడేమో మా అత్తగారు నన్ను బ్రహ్మాండంగా చూసుకుంటుంది. నేను పనుల్లో పడి ఫోన్ చేయకపోయినా ఆవిడ మాత్రం ఖచ్చితంగా 2 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తుంది, తెలుసా? ఏంటి రమణి, ఇంటివైపు అలా చూస్తున్నావు? ఏం లేదమ్మగారు, నా మనసుకి చాలా బాధ అవుతుంది. ఏమైంది? ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా. నా గురించి కాదమ్మగారు, మీ గురించి. అదే అమ్మగారు, ఈ మధ్య మీ ఇల్లు చూస్తే చాలా కళగా ఉండేదమ్మగారు. మీ కోడలు ఇంటి నుండి వెళ్ళిపోయాక ఆ కళ తప్పినట్టు కనిపిస్తుంది. ఇల్లే కదమ్మగారు, మీరు కూడా ఇదివరకట్లా లేరు. మీ మొహంలో ఏదో తెలియని బాధ, నలత కనిపిస్తుంది. మీరు దేని గురించో బాగా ఆలోచిస్తూ బాధపడుతున్నట్టున్నారు. నేను మిమ్మల్ని 10 ఏళ్లుగా చూస్తున్నానమ్మగారు, మీరెప్పుడూ ఇలా లేరు. ఏమైనా మీరు కోడల్ని ఇంటి నుంచి పంపించేస్తారని నేను అనుకోలేదమ్మగారు. మీరు చాలా మంచోరు కదా. ఆ అమ్మగారు కూడా చాలా మంచిది. మీ ఇద్దరిని చూస్తూ ఉంటే నాకు తల్లి కూతుళ్ళని చూస్తున్నట్టుండేది. మా అత్తగారు ఎప్పుడు నాతో అలా ఉంటారా అనిపించేది. అలాంటిది ఇప్పుడు మా అత్తగారు నాతో బానే ఉన్నారు. మీరే దూరం అయిపోయారు. అప్పుడు మీరు చూపించే ప్రేమను చూసి ఎలాంటి సమస్య వచ్చినా మీరు కడుపులో పెట్టుకుని చూసుకుంటారని అనుకున్నా. మీ కోడలు అదృష్టవంతురాలని ఆనందపడ్డాను. మీరు అమ్మగారు అలా దూరం అయిపోతే చూసే నాకే ఏదోలా ఉందండి. ఇక మీ ఇంట్లో వాళ్ళు మీరు ఎలా ఉన్నారో నాకు అర్థం కావడం లేదు. ఆ అమ్మగారి పొరపాటును కూడా ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడేవారు కాదు. ఎప్పుడు ప్రేమగా పలకరించేవాళ్ళు. నందుబాబు గారికి మంచి జోడీలా ఉండేది. కానీ ఏమైంది అమ్మగారు? ఎందుకు అమ్మగారిని బయటకు పంపించేశారు? వెళ్ళొస్తానమ్మా. బాబోయ్ బాబోయ్ బాబోయ్, ఆ మేఘన మామూలుది కాదండి. కడుపుకు అన్నం తింటుందో లేదంటే ప్రశ్నలు తింటుందో అర్థం కావట్లేదు. అర్జునుడు టకాటకా మని బాణాలు సంధించినట్టు ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తోంది. ఆవిడ ప్రశ్నల దెబ్బకి నందుకి నోట మాట రాలేదు, చూసారా? అవును, చాలా తెలివిగా నందుని ప్రశ్నలతో లాక్ చేసింది. నందు మదిలో అనుమానాలు నాటింది. అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించడానికి వెళ్ళినట్టు నందు ఎట్టి పరిస్థితుల్లో సమాధానాలు వెతకడానికి ఖచ్చితంగా బయలుదేరతాడేమో. మేడం, నందు గనక అలా సమాధానాలు వెతికితే దెబ్బకు మీకు నర్తనశాల సినిమా కలర్లో చూపిస్తాడు. ఏయ్, రా నందు. ఏంటి నందు అలా ఉన్నావు? మేఘన నన్ను అడిగేంత వరకు నాకు డౌట్ రాలేదు ఆరోహి. ఫస్ట్లో నేను అంతగా పట్టించుకోలేదు, చాలా లైట్ తీసుకున్నాను. కానీ మేఘన ప్రశ్నల తరువాత నాకు క్లియర్గా అర్థమైంది. ఖచ్చితంగా ఏదో కుట్ర జరిగింది. నాకు బాగా తెలిసిన వాళ్లే నా మీద కుట్ర చేశారు. కుట్ర ఏంటి నందు? నువ్వేమంటున్నావో, ఏ విషయం గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. స్టార్ రిపోర్టర్స్ టాప్ 10 లిస్ట్లో నా పేరు ఎందుకు రాలేదు? నాకు అదే అర్థం కావట్లేదు నందు. ఈ విషయంలో నేను ఇప్పటికీ షాక్లోనే ఉన్నాను తెలుసా. కానీ నేను మాత్రం
ఎవరో మ్యానిపులేషన్ చేసి కావాలని నా పేరుని తీసేశారని డౌట్లో ఉన్నాను. అదేంటి నందు అలా అంటున్నావు? అవునా రోహి, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో ఈ 2 రాష్ట్రాల్లో నా పేరు టాప్ 2లో ఒకటిగా ఉండేది. కానీ మేఘన నిన్న కాక మొన్న జర్నలిజంలో అడుగుపెట్టింది. నేను ఎన్నో ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ని చాలా అగ్రెసివ్గా చేశాను. బట్ రిపోర్టింగ్లో మేఘన ఏం మెరకల్స్ చేసిందని నన్ను కాదని టాప్ 10 లిస్ట్లో తన పేరు ఉంచడానికి? ఎవరో నా మీద కుట్ర చేయకపోతే, మ్యానిపులేషన్ చేయకపోతే టాప్ 10 లిస్ట్లో నా పేరు లేకుండా ఎందుకు పోతుంది? ఇది మాత్రమే కాదా రోహి, ఆ రోజు హోటల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని నీకెవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? అంటే రెగ్యులర్గా మనకెవరో ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు కదా. ఆ రోజు కూడా అలాగే ఫోన్ చేసి చెప్పారు నందు. ఆ రోజు నీకు ఫోన్ చేసింది ఇన్ఫార్మర్స్ కాదా రోహి, శత్రువులు. ఏం మాట్లాడుతున్నావు నందు నువ్వు? అవునా రోహి, వాళ్ళు నిజంగా ఇన్ఫార్మర్స్ అయితే నీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుండేవాళ్ళు. అలా కాకుండా నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే, నన్ను ఈ కేసులో ఇరికించి కుట్ర చేశారంటే, అందులోనూ మేఘన ద్వారా నన్ను ఇరికించారంటే, మేఘన చెప్పినట్టు వాళ్ళు నాకు మేఘనకు ఉమ్మడి శత్రువులే కదా. కానీ ఒక్కటి మాత్రం నిజం రోహి, ఏంటి నందు అది? ఆ శత్రువులు ఎవరో బయట వాళ్ళు కాదు, నాకు బాగా తెలిసిన వాళ్ళు, నా పక్కనే ఉండేవాళ్ళు అయి ఉంటారు. నందు మేఘనని వాళ్ళు ప్రతి క్షణం గమనిస్తూ వాళ్ళు ఆ రోజు నా మీద స్కెచ్ వేశారని నాకు పూర్తిగా అర్థమవుతుంది. కానీ ఎంత ఆలోచించినా, నా పక్కనే ఉంటూ నాకు వెన్నుపోటు పొడిచినా ఆ శత్రువులు ఎవరో నాకు అర్థం కావట్లేదు ఆరోహి. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది నందు. కానీ నీకు శత్రువులంటే వాళ్ళు నాకు శత్రువులే కదా. అందుకే ఆ శత్రువుల్ని కనిపెట్టడానికి నీకు హెల్ప్ చేస్తాను నందు. ఇక నుంచి నేను వాళ్ళని వెతికే పనిలోనే ఉంటాను ఆరోహి. ఇప్పటి వరకు బయట కేసులు ఎన్నో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేశాను. కానీ ఇప్పుడు నా మీద జరిగిన కుట్రను ఇన్వెస్టిగేషన్ చేస్తాను. నా పక్కనే ఉంటూ నన్ను నమ్మించి వెన్నుపోటు పొడిచిన ఆ శత్రువులెవరో తెలుసుకుంటాను. వాళ్ళు ఎక్కడున్నా, ఆఖరికి పాతాళంలో దాక్కున్నా సరే పట్టుకొస్తాను. భూమి మీదే నరకం అంటే ఎలా ఉంటుందో వాళ్ళకి చూపిస్తాను. పరిస్థితి అంత దూరం రాకుండా మేఘనకి ఎలా చెక్ పెట్టాలి? ఇప్పుడు కరెంటు పోయి చచ్చిందేంటి? ఆరోహి, మేఘన వాయిస్లా ఉంది. ఆరోహి, అవును, మేఘన గొంతే. తన గొంతు ఇక్కడ వినపడుతోందేంటి? ఇదేంటి? సినిమాల్లో దయ్యాలు వచ్చినప్పుడు కాలిపట్టీల సౌండ్ వచ్చినట్టు ఇలా కాలిపట్టీల సౌండ్ వస్తోందేంటి? ఆరోహి బయటికి రా. ఏంటిది? పట్టీల సౌండ్ వస్తోంది. పట్టేల్ సౌండ్ వస్తుంది ఏంటి? గంట మోగుతోంది, పగల పొగల సెగరగిలేను మూడే కాలం వచ్చింది. చుక్కలు నెలకు రాలిపోయే వేళ, దిక్కులు అన్ని పేలిపోయే వేళ, సింగపు నడకల సింగారి రూపాన మృత్యువు వచ్చింది. మండే తన కళ్ళు చూసి సూర్యుడే చిన్నబోగ, చలరేగే వేగం చూసి సెలయేళ్ళే అదిరిపోగ, గుర్తుకలే కోసి కోసి మెత్తుకేళ్లు పారిస్తుంది. లోకాలన్నీ భయంతోటి పనికిపోగా, గాలిలాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా.
ఇక్కడున్నావా ఆరోహి? ఇదంతా నా భ్రమ. మేఘన గురించి ఇప్పుడే అనుకుంటున్నాను కదా, అందుకే తనొచ్చినట్టు భ్రమ పడుతున్నాను. జంటి భ్రమ? ఆ, నిన్న నువ్వు నా కల్లోకొచ్చినట్టు ఇదంతా భ్రమ అని నాకు తెలుసులే. జంటి కలలోకొచ్చానా? ఆరోహి, ఆరోహి, ఏమైంది? నేను మేఘనని. నువ్వు మేఘనువే? చేంటారోహి, ఏదో కరెంటు ప్లేగ్లో వేలు పెట్టినట్టు అలా వణికిపోతున్నావు. దయ్యం పట్టిందా ఏంటి? ఏదో సరదాగా జస్ట్ జోక్ చేశానులే. మేఘనా, నువ్వు నువ్వు నిజంగానే వచ్చావా? అర్థమైందా? నేను నిజంగానే వచ్చానని అర్థమైందా? నీ కళ్ళెదురుగా ఉన్నాను, నీతో మాట్లాడుతున్నాను. మరి నిజంగానే వచ్చావా అని అడుగుతావేంటి ఆరోహి? కామెడీ కాకపోతే. అవును, నేను నీ కల్లోకొచ్చాను ఆరోహి. జనరల్గా బాగా ఇష్టమైన వాళ్ళు లేదంటే భయంకరంగా భయపెట్టే వాళ్ళు కల్లోకి వస్తుంటారు. మరి నేను ఏ కేటగిరీలో కల్లోకొచ్చాను ఆరోహి? నువ్వు నా ఫ్రెండ్వి. నాకు నువ్వు బాగా ఇష్టమైన వ్యక్తివి కూడా మేఘనా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నీ నోట్ నుంచి ఈ మాట వింటుంటే నా మనసు ఆనందంతో పొంగిపోతుంది ఆరోహి. నా మీద నీకు అంత ప్రేమ, అంత ఇష్టం ఉండడం నిజంగా నా అదృష్టం. ఇదేంటి ఇంత ఓవరాక్షన్ చేస్తోంది? అసలు ఈ టైంలో ఇది ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఆరోహి, మనలో మనమాట. ఇంతకీ నేను కల్లోకొచ్చి నీతో ఏం మాట్లాడాను? సరిగ్గా గుర్తులేదు మేఘనా. అవును, ఈ టైంలో నువ్వెందుకు వచ్చావో చెప్పనే లేదు. నిన్ను భోజనానికి పిలుద్దామని. వాట్? భోజనం ఆరోహి, భోజనం. ఫుడ్ ఫుడ్. ఏంటి? నన్ను భోజనానికి పిలవడానికి ఈ టైంలో నువ్విక్కడికి వచ్చావా? అవునా ఆరోహి, నువ్వు నా కోసం చాలా తపన పడ్డావు, నా కోసం చాలా చేసావు, మర్చిపోలేని హెల్ప్ చేసావు. కానీ నేనే నీకేమీ చేయలేదు. నువ్వు చేసిన హెల్ప్కి బదులుగా నేను కూడా నీకేదో ఒకటి చేయాలి కదా. నేను చేసింది కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి కదా, లేకపోతే ఏం బాగుంటుంది చెప్పు? అందులోనూ రుణం అస్సలు బ్యాలెన్స్ ఉంచుకోకూడదని, వెంటనే తీర్చేసుకోవాలని పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా. అందుకే నేను కూడా నీ రుణం తీర్చుకోవాలని మనసులో బలంగా నిర్ణయించుకున్నాను. అందుకోసం రేపు నీకు లంచ్ ఏర్పాటు చేశాను. నువ్వు తప్పకుండా రావాలి ఆరోహి, సరేనా? దీని మాటల్లోనూ ప్రవర్తనలోనూ ఏదో తేడా కనిపిస్తోంది. ఏంటారోహి, ఏం మాట్లాడవేంటి? అంటే ఫోన్ చేసి చెప్తే సరిపోయేది కదా, నువ్వింత శ్రమ తీసుకుని రావడం ఎందుకా అని. నువ్వు నాకు నా పిల్లలకి చేసిన హెల్ప్కి నేను ఇక్కడి దాకా రావడం నాకు పెద్ద శ్రమ అవుతుందా చెప్పు? పైగా భోజనానికి రమ్మని ఫోన్లో చెప్తే ఏమైనా మర్యాదగా ఉంటుందా? ఆరోహి, నువ్వు తప్పకుండా రావాలి. నేను నీకిచ్చే ఆతిథ్యం నువ్వు తప్పకుండా స్వీకరించాలి, సరేనా? ఓకే. థ్యాంక్ యూ ఆరోహి, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్. నేను నీ దగ్గరకు వచ్చాను కదా స్పైడర్ మ్యాన్, ఎందుకు నా మొహం కూడా చూడ్డానికి ఇష్టపడలేదు? నీకు నా మీద అంత కోపం ఉందా? ఎప్పుడు నాతో మాట్లాడుతూ ఆడుకుంటూ ఉండేవాడివి, ఇప్పుడు నాతో అస్సలు మాట్లాడడం లేదు.
అమ్మే నీకు మీ నాయనతో మాట్లాడాలని ఉండదా? అవును మావయ్య, కానీ ఎలా? నేను దగ్గరికి వెళ్ళి మాట్లాడితేనే మాట్లాడలేదు. ఇంకా స్పైడర్ మ్యాన్ నాతో ఎలా మాట్లాడతాడు? అందుకే డైరీలో రాసుకుంటున్నాను. సరే అమ్మే, నేను మాట్లాడించేదా? ఎలా మావయ్య? మీ నాయనకి నా నంబర్ తెలియదు కదా, అందుకే నా ఫోన్ నుంచి మీ నాయనకి ఫోన్ చేద్దాం. నంబర్ చెప్పమ్మే. అమ్మే, మీ నాయన ఫోన్ రింగ్ అవుతా ఉన్నది. హలో, హలో, ఎవరు? మిమ్మల్ని అడుగుతుంది. ఫోన్ చేసి మాట్లాడరేంటి? హలో, మీరు ఫోన్లో మాట్లాడతారా లేదంటే ఫోన్ పెట్టేయమంటారా? నువ్వు వినాయకుడి గుడి దగ్గరికి ఎందుకు రాలేదు స్పైడర్ మ్యాన్? ఎదురించేదెలా ఏ రాత్రిరైనా నీ ఎదపై తలవాల్చకుండా